ఏంటి ఎప్పుడు లేని అత్త కోడళ్ళు ఇంత ఉదయాన్నే లేచి పనులు చేస్తున్నారు? అవునమ్మా, మేం కూడా ఏదో పని చేయాలి కదా. లేకపోతే మీ అక్క చెల్లెలిద్దరు మాత్రమే పనిచేస్తుంటే మేమేదో కూర్చుని మీతో పనులు చేయించుకుంటూ అన్నీ మా కాళ్ళ దగ్గరికి తెప్పించుకుని కులాసాగా విలాసవంతంగా బ్రతుకుతున్నామని అందరూ అనుకుంటూ ఉంటారు. అది నిజమే కదా. అది నిజం కాదు. ఇప్పుడు మేం పనిచేస్తున్నాం, ఇది నిజం. ఇలానే చేస్తూ ఉంటే అప్పుడు నిజమని నమ్ముతాను. గాయత్రి, అక్క, ఇదిగో బావగారికి పాలు తీసుకెళ్ళు. జాగ్రత్త. బాలాగారు, గుడ్ మార్నింగ్. లేవండి, పాలు తాగుతురు గాని. బాలాగారు, 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 బామ్మగారు. అరే, ఏమైంది త్రిపురా? ఏమైంది? బామ్మగారు, బాలాగారు లేపినా లేవట్లేదు. కన్నయ్య వచ్చి త్వరగా వస్తుంది. అయ్యో అయ్యో, నురిగి రావడం ఏంటి? కన్నయ్య, 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 డాక్టర్కి ఫోన్ చేయరా? కన్నయ్య, ఏమైందిరా? ఏమైందిరా? అయ్యో, బాలాగాడికి ఏంటి ఇలా అయింది? వీడు చీమకు కూడా హాని చేయడే, వీడికి ఇలా ఎలా జరిగింది? బామ్మ, పెద్దమ్మ, మీరేం కంగారు పడకండి. అన్నయ్యకేం కాదు. అనంత్ డాక్టర్ ఫోన్ చేస్తున్నాడుగా, మీరేం టెన్షన్ పడకండి. డాక్టర్ గారు, మా కన్నయ్యకి ఏమైంది? ఉలుకు పలుకు లేకుండా అలా పడున్నాడేంటి? బాలాగారికి రెగ్యులర్ గా మందులు వాడుతున్నారా? వాడుతున్నాను డాక్టర్. కాకపోతే నిన్న రాత్రి ఆయన మందులు అయిపోయేసరికి అప్పటికప్పుడు మందులు తీసుకొచ్చి కొంచెం ఆలస్యంగా ఇచ్చాను. మీరు ఏ మెడిసిన్ ఇచ్చారో ఇవ్వండి. ఇవిగోండి డాక్టర్. ఇదేంటమ్మా, ఈ మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందిగా? ఈ మెడిసిన్ బాలాగారికి ఎలా ఇచ్చారు? డేట్ అయిపోయిన మెడిసిన్ పాయిజన్తో సమానం. వీటి వల్లే బాలాగారు ఇలా అయిపోయారు. అయ్యో, డాక్టర్ గారు, నేను మెడికల్ షాప్ దగ్గర నుంచి రాగానే చూశాను. ఇవి ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ కావు. నేను డేట్ చూశాను డాక్టర్, చూసి తెచ్చాను. ఏంటక్క, నువ్వు చూసి మెడిసిన్ తీసుకుని వస్తే మరి అవిలా వచ్చాయి? త్రిపుర, ఆ మందులు నువ్వు తెచ్చావా లేదా? నేనే మందులు తీసుకొచ్చాను బామ్మగారు. కానీ
ఎంత పని చేసావక్క. బావగారి పరిస్థితి తెలుసు కూడా మందుల డేట్ అయిపోయిందో లేదో చూడకుండా అంత నిర్లక్ష్యంగా ఏ మందులు పడితే ఆ మందులు బావగారికి వేసేయడమేనా? అందరూ నీ మీద నమ్మకంతోటి నువ్వేదో బాలాన్ని మారుస్తావు, మమ్మల్ని ఉద్ధరిస్తావు అనుకుంటే నువ్వు చేసే పని ఇదా? ఏంటమ్మా, మా వంశోద్ధారకుడిని, ఈ ఇంటి వారసుడి బాధ్యత నీకిస్తే ఇలా చేస్తావా? అయ్యో, మీరందరూ అలా మాట్లాడతారేంటి?